కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా అవతరించింది. ఏమని అంటే డబ్బులు ఖర్చు చేసి మేము గెలిచినాం, మేము ఏది చేసినా మీరు భరించాలి అని ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఈ విధంగా సంకేతం ఇస్తుంది, ఈ విధంగా నయవంచనకు గురి చేస్తుంది. కాబట్టి మనం ముందు ముందు చైతన్యం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఏమో మనకు 59% 24గా ఉంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమో 24% 59గా ఈ విధంగా వివక్షకు గురి చేసి మనలకు అన్ని విధాల అన్యాయం చేస్తుంది. రాజకీయంగా, సామాజికంగా, మళ్ళా ఈ కుల వృత్తులను ధ్వంసం చేస్తుంది. గీత వృత్తిలో అయితే పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. 93 కోట్లు కేటాయించి పోయిన సంవత్సరము 17 కోట్లు ఖర్చు చేసింది. మళ్ళా ఈ సంవత్సరము 93 కోట్లు ఇచ్చింది బడ్జెట్ లో. కానీ అంకెల గారడి జరుపుకుంటూ ఈ విధంగా మన బీసీలను అనగదొక్కుతూ అంటే మన బీసీలకు ఎన్నిట్లలో వివక్ష గురి అవుతున్నాం, ఎన్నిట్లలో అన్యాయానికి గురి అవుతున్నాం. అందుకే తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐకమత్యం కావాలి. ఎందుకంటే మనం జయశంకర్ సార్, ధర్మభిక్షం గారికి, చాకల ఐలమ్మకు, దేశం చిన్నమల్లయ్యకు, కొండ లక్ష్మణ్ బాపూజీకి అందరము మనం వారసులం, ఇక్కడ ఉన్నోళ్ళము. మరియు అక్కడ కొమ్మెర గ్రామంలో ఏ విధంగా బీసీలకు అన్యాయం జరిగింది, వెలగబట్లలో ఏ విధంగా ఇండ్లు కూల్చేసి ఏదో తూతు మంత్రంగా 200-300 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి మిగతా అందరినీ పోలీసులతోని దౌర్జన్యం చేయించి ఎత్తేసిర్రు. ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసమే జరుగుతుంది. కాబట్టి మేము సారు, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అందరం ఐకమత్యంతో నుండి ముందు మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా రాజకీయ రిజర్వేషన్ పై పోరాటం చేస్తాము. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ, దాంతో పోరాటం చేస్తాము.